ప్రైజ్ ద లార్డ్. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు ఆ సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచవలెను అని బైబిల్. ఎంత ఆదరణ కలిగించే మాట, ఎంత ధైర్యాన్ని కలిగించే మాట ఇది. మన జీవితానికి మనం ఒకసారి చూసుకుంటే అనేక పర్యాయాలు మన జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్నప్పటికి కూడా ఏంటి మనకి శ్రమలు, ఏంటి మనకి కష్టాలు, ఈ నిందలు, ఈ అవమానాలు అని చాలాసార్లు మీకు అనిపించలేదు? ఇప్పుడు కూడా నా జీవితంలో చాలాసార్లు అనిపించింది. యేసుక్రీస్తుని అంగీకరించిన వారి కంటే అన్యజనులుగా ఉన్నవాళ్ళు, దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు, దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళు చాలా సుఖవంతమైన జీవితం జీవిస్తున్నారు, సౌఖ్యంగా జీవిస్తున్నారు, అన్ని వసతులు వాళ్ళకి కలుగుతున్నాయి, చాలా సౌఖ్యంగా వాళ్ళ జీవితం గడుస్తుంది. కానీ యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళ విషయంకి వస్తే అనేక మంది కష్టాలు ఉన్నారు. అలానే అన్ని మతాల్లో ఉన్నవాళ్ళు కష్టాలు ఉన్నారు. కానీ దేవుడు స్వయంగా మనకి బలపరచడానికి ఆయన ఈ మాటలు ఎందుకు రాయించాడంటే, ఆయన తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి ప్రారంభమవుచున్నదే అని ఉంది బైబిల్లో. అంటే ఇది ఎవడైనా బాధ క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లంటే, క్రైస్తవుడిగా మనం ఉన్నందుకు రాబోయే రోజుల్లో అనేకమైన శ్రమలు మనకి సంభవించబోతున్నాయి అని దేవుడు ముందుగానే మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ యొక్క శారీరకమైన శ్రమలు, శారీరకమైన సమస్యలు, లేకపోతే ఆకలి, దప్పిక, అప్పులు, అనారోగ్యాలు వీటిని ఉద్దేశించి కాదు. ఇవి కూడా అందులో భాగమే, నేను కాదనటం లేదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మనం అనుభవించే ప్రతి కష్టము, శ్రమ, అది శారీరకమైనది కావచ్చు, ఆత్మీయమైనది కావచ్చు, ఏది మనకు సంభవించినా మన జీవితంలో అది ప్రభువు చిత్తం లేకుండా ఏది జరగదని గ్రహించడమే కాకుండా, ఆ యొక్క పరిస్థితులను బట్టి మనము సిగ్గుపడకుండా, నిరుత్సాహపడకుండా, మనం దేవుని విశ్వాసం నుంచి తొలగిపోకుండా మనం ఏం చేయాలి? ఆ నామమును బట్టి దేవుని మహింపరచాలి. మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, అన్ని సౌఖ్యంగా ఉండేటప్పుడు, అన్ని సౌకర్యాలు మనకు ఉండేటప్పుడు మనం దేవుణ్ణి మహింపరచడం కాదు, సిగ్గుపడకుండా సమస్యలతో సైతం, అవమానాల్లో, నిందల్లో, రాబోతున్న పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని మన జీవితాన్ని మనం జీవించాలి. దేవునికి మన జీవితాన్ని సమర్పించుకోవాలి. దేవునికి మన జీవితాన్ని అంకితంగా ఆయనకు ఇవ్వాలి. మనం అంకితం చేయాలి దేవునికి. అప్పుడు ఏమవుతుందంటే, దేవుని రాకడలో మనం ఎత్తబడినప్పుడు ఆయన రాజ్యంలో మనం అత్యంత ఆనందించేవారిగా మనం ఉంటాం. కాబట్టి నమ్మకమైన సృష్టికర్తకు మన నమ్మకమైన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని సృజించిన సృష్టికర్త, ఆయనకు మనం నమ్మకంగా మన జీవితాన్ని ఆయనకు సమర్పిద్దాం. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనకు ఎవరికైనా బాధ అనిపిస్తుంటే, మనం క్రైస్తవులమైనందుకు దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతిద్దాం. ఎందుకంటే రాబోతున్న రాకడకు మనం సిద్ధపడదాం. యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో వస్తున్నారు. మరి మీరు సిద్ధమేనా? ప్రైజ్ ద లార్డ్.